చాలా చెప్పగలరు. ఎందుకంటే వారి సమకాలికి అన్నారు. మరి వారికి తెలిసినటువంటి వారు చాలాసార్లు పడిపోయి లేచి అయినా కూడా దేవుని స్వార్థ మానలేదు. నాన్నగారు కూడా అప్పట్లో సైకిల్ మీద వెళ్తూ చాలాసార్లు కాళ్ళ పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం, మళ్ళా ఇంటి నుంచి ఆ బైబిల్ అంతా బాగైపోతే ఎక్కడ పుస్తకాలు తడిసిపోవడం, మళ్ళా ఇంటి నుంచి బట్టలు మార్చుకునేటం, ఇలాంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఎందుకంటే మా ప్రాంతం మీకు అందరికీ తెలుసు. మా తాతగారు అడిగారు మోషే గారు, మా అమ్మగారు, వాళ్ళ నాన్నగారు గడిలు వారి కడిగినా పోతారు అంటే ఎంత జిడ్డు, ఎంత గమ్మిగా ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఇక్కడికి వాళ్ళైతే అక్కడికి ఎక్కడికో జారి పడతా ఉంటారు. నా నడవాలన్నా కూడా దానికి ప్రాక్టీస్ కావాలి. కాళ్ళు ఏవేళ్ళు ఇలా పెంచుకుని నడవాలన్నమాట. కొత్త వాళ్ళు అయితే పడిపోతారు. కాబట్టి అంత ప్రయాస ఇప్పుడు అంతా వైట్ కాలర్ జాబ్. చాలా మందికి రోడ్లు వచ్చేసి బయట మంది చేతరికి అమ్మ దేవుడు నమ్ముకోవడాను ఉన్న సంఘాలు లోకి పోవడానికి ఏ రకరకాలు చేస్తున్నారు. కానీ నిజమైన సేవ కాదు, నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవ. మీరు సర్వలోకం నుండి సర్వస్సుకి స్వార్థ ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షకుడు, నమ్మవారికి శిక్ష విధించబడింది. ఇక్కడ చాలా మంది మా మామయ్య గారు ఉన్నారు, చెప్తే సమయం ఇస్తే చాలా చెప్పగలరు. మరి సమయం లేని కారణం బట్టి వారికి ఎవరపోతున్నాం. ఈ సువార్త సేవలో ఆయన వెనుకుండి మరి నాన్నగారిని ప్రోత్సహించారు. మరి ఆయన బావగారు, వర్షపు బావగారు మరి బావగారు మాత్రం ప్రోత్సహించాలని లేదు. ఆయన మోటార్ సైకిల్, లోన, చేత, తర్వాత కారు ఇవన్నీ ఇచ్చి నాన్నగారిని ప్రోత్సహించారు. మరి వారికి సమయం రాబోతున్నాం, అందుకే క్షమించాలి. మళ్ళీ అధ్యక్షులు అవకాశం. ఓకే, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నాన్నగారు తెలియజేస్తారు. వందన సమర్పణ తర్వాత ముగింపు ప్రార్థన. ఓకే, దేవుని స్తోత్రములు, అందరికీ వందనములు. పిల్లరా, మేము దేవుని పని చేయడానికి ఇష్టపడి సమర్పించుకొని అంటారు. వాళ్ళు డినామినేషన్ ఏమంటారంటే సమర్పించుకొని అని చెప్తారు. సమర్పణ ఎందుకంటారంటే సమర్పణ లేకుండా ఏ పని చేయలేరు. ఏదో డబ్బులు దొరుకుతాయనో అందుకోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు నిలబడు వెళ్ళిపోతూ ఉంటారు. సమర్పణ అంటే చావైనా బ్రతికైనా, కష్టమైన నష్టమైన, చెప్పినా చంపబడడానికి ఇష్టపడే చేసేది డెడికేషన్, సమర్పణ అని చెప్తారు. సమర్పించుకొని మేము దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాం. 76లో ఇప్పుడేమో టాలెంట్ కడిగా టాలెంట్ నేర్చుకుంది అక్కడ టాలెంట్ ఐడియాలో. నేనేమో మాకు కూడా టాలెంట్ నేర్పించారు. నేనే గారు టీచర్ వచ్చినప్పుడు కొంతకాలం నేర్పింది. అప్పుడు వచ్చిన తర్వాత ఏమనుకున్నాం అంటే బాబు ఎలాగైతే డానం పుట్టుకుని సేవ చేశాడు, మేము కూడా అలాగే మిషన్ పుట్టుకుని సేవ చేయాలని ప్రారంభించాం. ఒక 4 రోజులు పుట్టింది కూడా. అప్పుడు ఎవరు లేరు, పాస్టర్ ఉంటాడు, సంఘాలు లేవు. అయితే అందరూ కూడా మీటింగ్ పెట్టారు, మాకు మీటింగ్ పెట్టండి, మాకు మీటింగ్ పెట్టండి అంటే మాకు 365 రోజులు మీటింగ్లే. మాకు ఒక్క రోజు కూడా ఖాళీ లేదు అసలు. ఇంకా ఖాళీ లేదు, ఏమీ లేదు. మరి అలా బ్రతకాలి, దేవుడు బ్రతికిస్తాడు అని సంఘాలు కట్టడం, సువార్త ప్రారంభిస్తే దేవుడు మార్చుకోండి, అందరినీ కూడా మార్చాడు. 7 సంఘాలు కట్టాము. మేము కట్టామనకూడదు, దేవుడే మార్చుకున్నాడు అందరినీ కూడా. ఆ సేవ పరిచయం ఇవి అక్కడ నేను లేరు, నేను లేకుండా ఆగలేదు. సినిమా పాట కాదు, నీవు లేక నేను లేరు, నేను లేక నువ్వు లేదు, అది కాదు. ఇద్దరం వెళ్ళేవాడు అక్కడికైనా ఇంటికి తిరగాలి కదా. సేవలు కానీ కష్టాలండి. ఒంటరి స్త్రీలు ఉంటారు, రకరకాలు ఉంటారు. అలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వలేదు. ఇద్దరు వెళ్ళేవాడు. విజిటింగ్ అయినా మేమే, ప్రార్థనకైనా మేమే, ఏ విషయమైనా మేమే. దగ్గర పెట్టాడు దాన్ని తారపక్కన కూడా పెట్టారు. ఆ షాప్లో ఉన్నప్పుడు ఏమనుకుంటారు, నన్ను చూస్తే ఈవిడ అనుకుంటారు. ఆవిడ ఎక్కడో ఉండుంటుంది, ఎక్కడో రాడు కదా. ఈవిడ కనిపించదు కాబట్టి ఆయన ఎక్కడో ఉండుంటాడు. సీతారాములు మేము దానికి అంటే అంత అన్యాయంగా ఉండడం జరిగింది. నాకంటే బయట ఎక్కువ వచ్చేది కంటే వాళ్ళు తల్లి, తండ్రి, వాడు తాతలు అందరూ బయట చూశారు. నాకంటే మా అమ్మ కూడా వచ్చింది, కానీ మా అమ్మగారు కొద్దిగా చనిపోయి కాబట్టి అంత బైబిల్ ఓటేసుకుని ఎక్కువ రాదు. అడ్వర్టిస్మెంట్
దానికంటే ఎక్కువ రావచ్చు, ఓటేసుకుంటూ దానికంటే ఎక్కువ ఆడుకోవచ్చు. ఇలా షేర్ చేసుకుంటూ దేవుని పని కొనసాగించవచ్చు. 50 ఇయర్స్ అయిందంటే చాలా సామాన్య విషయం అది, ఇది చాలా గొప్పది. కాబట్టి మీటింగ్ ఘనంగా జరిపించేద్దామని కుమారుడు రాజకుమార్ ఇద్దరు ఉన్నాడు. నాన్నగారు మీటింగ్ ఎంతో ఘనంగా జరిపించాలని నేను ఆలోచిస్తున్నాను, ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి నేను వచ్చినంత చేద్దామంటే వచ్చినంత అడిగాడు ఏం చేద్దామని. వదిలేని ఎందుకు ఇదంతా కూడా మనకు అనుకోవాలి ఒక దిగుబడి వెళ్ళింది. వద్దు అని నేను ఇక్కడ రౌండ్ కూడా వచ్చాడు. అధ్యక్షులు ఉన్నప్పుడు రౌండ్ బయట రౌండ్ బయట రావాలనుకున్నాడు. ఆయన కూడా వచ్చి బెహారంలో సేవ చేస్తాడు. క్రీస్ సంఘం అక్కడ బెహార్ క్రీస్ సంఘం ఆయన, ఈయన ఇజ్రాయెల్ క్రీస్ సంఘం. ఎవరు కూడా అక్కడికి వెళ్ళి క్రీస్ సంఘం పెట్టలేదండి. క్రీస్ సంఘం గురించి ఆలోచించిన వాళ్ళు లేరు, వీళ్ళిద్దరు తప్ప. వచ్చి ఏమన్నారంటే 2 సంవత్సరాలు సేవ చేస్తున్నట్టు 2 సంవత్సరాలు నేను పడిన పాటలు, ఇబ్బందులు, నిందలు, శ్రమలు, బాధలు ఎన్నున్నాయో 50 సంవత్సరాలు పడ్డారంటే నాన్నగారు సామాన్యమైన విషయం కాదు ఇది. ఇది మనం చాలా ఘనంగా చేయాలి. ఎంత కష్టమైనా, ఎంత ఖర్చు అయినా, ఎన్ని ఇబ్బందులు పడి మనం చేద్దాం అని వీళ్ళు ఎదురానండి. రాను ఇక్కడ ఎదురండి, రండి. వీళ్ళిద్దరు ఆలోచన చేసి ఆయన మనం ఎప్పుడు వెళ్ళిపోవాలి, జూన్లో వెళ్ళిపోవాలి. సెలవు ఏదైనా మళ్ళీ పొడిగించుకున్నాడు జూలైకి. ఒక 10 రోజులు పొడిగించుకుని ఎప్పుడు 10 రోజులు ఉంటాను, 10వ తారీఖు అనుకుంటాను ఈ కార్యక్రమం పెడదాం. వారం అంటే మనం సామాన్లు చెప్పారు, ఈరోజు చెప్పారు నాకు ఈ కార్యక్రమం పెడదాం. ఈరోజు చెప్తే మనం ఎలాగా అందరికీ చెప్పలేదు, మీరు చెప్పుకోవాలి అందరికీ. బాగా తెలియదు కాబట్టి మీరే అందరికీ చెప్పండి. అందరూ మీరు పిలుచుకురండి, మేము ఏర్పడాలని మీకు చేసుకుంటాం. ఇదిగో యాద తీసుకోవడానికి ఎన్ని చెప్తున్నా మీరే చేశారు, నాదేమీ లేదు. ప్రెసిడెంట్ కానీ కాపరేటర్ కానీ నేను అందరూ పిలిచాను, నేమే గారు పిలిచాను. పిలిస్తే ఆయన వెంటనే అందరూ తన చూసుకుని ఫోన్ చేశారు. ఇలా నేను చిన్నయ్య స్వరగేశాను. నేనే సార్ అండి. ఏంటి సేవ ప్రారంభించి సువార్త సేవ ప్రారంభించి 50 సంవత్సరాలు అయింది సార్. మీరు రావాలి తప్పనిసరిగా, మీరే కదా మాకు నేర్పించింది, తీసుకోలేదు కదా మేము నేర్చుకున్నాము. నేను తప్పనిసరిగా రానట్టునే సార్, నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పాను. ఎందుకంటే మంచిది నోట్ చేసుకోండి. ఇది 6వ తారీఖు జూలై 6 మండే 10 గంటలకు మీరు రావాలి సార్. రాసుకుంటున్నారు. మళ్ళా మేము శనివారం ఫోన్ చేశారు. ఏమో దాని ఏమో డైట్ ఏం చేస్తారు ఇంటర్ భోజనం నువ్వెప్పుడు చెప్పాలని అంటున్నాడు. నువ్వెప్పుడు చెప్పావు, నేను ఎలా మాట ఇచ్చానంటే నాకు మాకు నీకు ఎలా అంటాడేమో ఆయన కూడా నేను దాంట్లో కూడా అంటున్నాను సార్. చెప్పాను సార్, ఆయన తప్పనిసరిగా వస్తాను నేను అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. నేనే కదా ఇంకా మా టీచింగ్ స్టాఫ్ కూడా వస్తారు, టీచర్స్ కూడా వస్తారన్నారు. ఓకే సార్ రండి తీసుకురండి అని చెప్పారు. సార్ వచ్చారు, చాలా ప్రయాసపడి వచ్చారు. వారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అప్పుడున్న స్కూల్ వేరు, ఇప్పుడున్న స్కూల్ వేరు. అప్పుడున్న టీచర్స్ వేరు, ఇప్పుడున్న టీచర్స్ వేరు. విజయ్ గారు విజయ్ కుమార్ చెప్పారు కదా, అప్పుడు చెప్పిన సబ్జెక్టులు టీచర్స్ అనుకుంటారు. ఇప్పుడు ట్రైనింగ్ గానే ఏమి రాదు, బయట రాను పరిస్థితి. ఎలా అంటారు ఏమనుకోకండి. రండి సార్ నేర్చుకోవడానికి నేర్చుకున్నట్టుగా నేను 2 years నేర్చుకున్నది అందరికీ చెప్పేస్తాను. నేర్పుతూనే ఉన్నారు, ఇప్పటికీ నేర్పుతూనే ఉన్నారు. ఇంకా ఎందుకంటే పవన్ అంటాడు కదా, దేవుని సంకల్పం అంతా నేను దాచుకోలేదు, మీ రాజకీయానికి మీరే ఉత్తరవాదు. జాషువా గారి సేవలు అంతా కూడా ప్రతి గ్రామాల పల్లి పట్టణాలు అన్ని ప్రాంతాలకు ఆయన ట్రైనింగ్ గారు ఇచ్చిన సేవలు